హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరున్నారు లోపల? ఎవరు కనిపించరేమిటి? అయ్యో, ఇదేం కర్మ! అడుగు పెట్టగానే కరెంటు పోయింది. మహాదరిద్రంలా ఉంది. హలో, ఎవరండి? నాకేదో గిఫ్ట్ ఇస్తానని ఫోన్ చేశారే. ఎవరు కనిపించరేంటి లోపల? ఎవరైనా ఉన్నారా? ఎవరండి? ఆగండి. రేయ్, లైఫ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దాని మీద ఉన్న కష్టంతో తెచ్చుకో. వెళ్ళు. అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలన్నమాట. ఫస్ట్ గెటప్ మార్చు. సారీ మామా. మార్చుకేసుకో. పదని. ఎవరు కనిపించరేంటి? నన్ను రమ్మన్నారు. ఏమండి? హలో, నాకేదో గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఎవరు కనిపించట్లేదంటే ఇక్కడ ఏంటి? ఎవరు కనిపించరు. ఎక్కడున్నారు అసలు? రేయ్, మీరందరూ అటెళ్ళని మేము ఇటు వెళ్తాం. హలో హలో, ఎవరండి లోపల? నా గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఇక్కడికి రమ్మన్నారు. ఎవరూ కనిపించట్లేదు. అసలు ఎవరైనా కనిపిస్తారా లేదా? సైలెన్స్ ప్లీజ్. మీకు కావాల్సిన గిఫ్ట్ ఆ రూమ్ పక్కన టేబుల్ మీద మెరుస్తూ ఉంటుంది. కానీ ఒక కండిషన్. ఏమిటది? వెనక తిరిగి చూడకూడదు. ఏ చూస్తే ఏమవుతుంది? గిఫ్ట్ కావాలా, ఆన్సర్ కావాలా? ఆ గిఫ్టే కావాలి. నా టైం అంతా పాటు చేసావు. నాకు సీరియల్ వచ్చే టైం అయిపోయింది. రండి రండ్రా. అమ్మో, ఈ బాక్స్ లో ఏముందో? సచ్చినోళ్ళారా, అద్దం పెడతారా? చెప్తా. వెధవల్లారా, ఎవడ్రా? ఒరే ఎవర్రా? ఎవడ్రా? మీరు నన్ను ఇంత పూలం చేస్తారా? ఒరే ఎక్కడున్నారా? ఏంట్రా? నా గిఫ్ట్ ఇస్తానని అద్దాలు అవి చూపిస్తాను. గిఫ్ట్ బాగుందా? స్టీమ్ ఇంజన్ ఎక్కడున్నావరా? ఏంటి? నేను స్టీమ్ ఇంజిన్నా? బండావనా? ఎక్కడున్నావరా? సచ్చినోడా, కనిపిస్తే నా చేత్తో చంపేస్తా. వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోబోయే ముందు నీ ముఖం అద్దంలో చూసుకో. స్టీమ్ ఇంజన్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావా? వాడిపోయిన ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు? సచ్చినోడా, నిన్ను చంపేస్తాను. రారా రారా, నీ పని ఇప్పుడు చెప్తాను. రారా నడు. నిజమే, మనోడు బుక్ అయిపోయినట్టున్నాడు. నీ బొంద మనోని కుమ్మర్చినట్లుంది. పదండి వెళ్ళి చూద్దాం. సచ్చా నా చేత ఈ రోజు. ఐశ్వర్యనే కాదురా, ఐశ్వర్య రాయిని కూడా నేనే. నాతో ఇంకొకసారి ఇలాంటి ఆట ఆడాలనుకుంటే మాత్రం వేటాడేస్తాననుకోవటం పొరపాటు. చప్పరించేస్తా. సచ్చినోళ్ళారా. అది కుమ్మేసినట్టుందిరా. మనోడు బతికే ఉంటాడంటావా? రారా, లోపలికి వెళ్ళి చూద్దాం. మనోడు కుమ్మేసిందో చప్పరించిందో. అరే వినోద్, ఏమైందిరా? అరే మామా, తొక్కలో గేమ్ వల్ల నా జంక్షన్ జామ్ అయిపోయింది. అది కాదులేరా, 2 పెగ్గులేస్తే ఏమనుకున్నాడు రా? చిన్న పిల్లడానికి కూడా చూడకుండా కుమ్మేయింది. రారా, ఒళ్ళంతా చిత్తడిపోయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రారా. హే, వినోద్ గాడు ఏంటి అలా బుక్ అయ్యాడు? అబ్బా లైట్, నీకు సర్ప్రైజ్ చేయనా? ఏంటే ప్రభాస్ లాంటి కట్అవుట్ ని పిలుస్తున్నావా? ఓ గాడ్, దీనికి ఎప్పుడు కట్అవుట్ పైన కాన్సన్ట్రేషన్. నీకంటే పెద్ద కట్అవుట్ దొరికింది కాబట్టి దాని వాల్యూ నీకు తెలియదులేవే. హే, ఎవడొస్తాడో నాకు తెలియదు, కానీ వాడొస్తే ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటి? వాడో పెద్ద వేస్ట్ గాడని. అంటే నువ్వు వేస్ట్ ఫెలోస్ గా కాల్ చేస్తావు అనమాట. హే, అలా అనకు, వస్తేనే కదా తెలిసేది. యూ క్యారీ ఆన్ బేబీ. హలో, ఫేస్ టర్నింగ్. నమస్తే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. నో ఫార్మాలిటీస్.
ఈ రోజు తాగేవాడు తాగచ్చు, ఊగేవాడు ఊగచ్చు, వాగేవాడు వాగచ్చు. ఎవడు ఎవరిని ఆపేవాడు లేడు. థ్యాంక్ యూ సార్. చూడు సార్ అది కాదురా, అసలు మనం ఈ పార్టీ ఎందుకు ఇద్దామో చూద్దాం అనుకుంటుంటే వీళ్ళిద్దరూ మనం వచ్చింది పట్టించుకోకుండా ఆళ్ళ పనిలాళ్ళు ఉన్నారు. కొంపదీసి నా ఆస్తి కానీ నా పదవి కానీ ఏదైనా ఎసరు పెట్టే ప్లాన్ వేస్తున్నారంటవా? సార్ మీరు మామూలుగా కనిపించే 6 అడుగులు భగవాన్ కాదు సార్, సాక్షాత్తు ఆ భగవంతుడే సార్. ఆ విషయం నాకు తెలదా చెప్పండి. నీ భావం నాకు బాగా నచ్చిందిరా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాదు, ప్రజల కోసమే మన సేవ. డియర్ ఫ్రెండ్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు స్వయంగా వాళ్లే నన్ను పిలిచి పదవిచ్చారు. ఎందుకు అంటే ఇప్పటిదాకా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు, ఇక మీదట కేంద్రాన్ని కూడా అలాగే దోచుకు తినండి అని. మీరందరూ ఇక్కడ నాకు సహకరించినట్టుగానే అక్కడ కూడా సహకరించాలి. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మనోభావాల కుట్ర. అసలు భావం ఇప్పుడు చెబుతాడు. మరి ఎక్కువగా చెప్పేస్తే అసలు విషయం తెలిసిపోద్దేమో సార్. నాకు కావలసింది కూడా అదేరా. హలో 1 మినిట్, మీ ఎంజాయ్మెంట్ మీరు కానిస్తుండండి. రేయ్ వాళ్ళ జాగ్రత్త చూస్తుండు. అయ్యా రేయ్ నువ్వు తాగావో చంపుతా. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావమ్మా? ఏ పిల్ల, ఎవరు నువ్వు? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు? నేనెవరినో తెలుసా? పొలిటికల్ లీడర్ని. నాకు తెలుసండి. మొన్న జాబ్ కోసం రికమెండ్ చేయమని మీ దగ్గరకు వస్తే అడగకూడదు అడిగానా? చెప్పకూడంది. చెప్పకూడదా? అదే ఏమడిగానబ్బా? గుర్తొచ్చింది. ఇప్పుడు వస్తావా? నేను రాలేదు, మీరే రావాలి. మంచి మూడ్లో ఉన్నాను. నువ్వు రావద్దన్నా వచ్చేస్తాను. ఇంతకీ ఎక్కడికి రావాలి? నీ అడ్రస్ చెప్పు. 176 బి బ్లాక్ బంజారా హిల్స్. ఓకే, నచ్చింది పిలిస్తే నా అనుకున్న వాళ్ళను కూడా వదిలేస్తా. వస్తున్నాడు సార్. ఇంత వీక్నెస్ కాడేంటి? లెట్స్ ఎంజాయ్ బేబీ, షీర్ అప్, లెట్స్ సెలబ్రేట్. దోచడానికి మాత్రం అందరి చేతులు కావాలి, కానీ దాచడానికి మాత్రం భగవాన్ గారి చేతులే పనిచేస్తాయి. జనాల్ని మాటల మత్తులో ముంచేస్తుండు, మనల్ని మందు మత్తులో ముంచేస్తుండు, మొత్తం దోచేస్తుండు. రేయ్, తాగించిన వాడిని కామెంట్ చేయటమేనంట్రా ఎదవ పాలిటిక్స్. తప్పు, అది మాత్రం చేయకూడదు. తాగండి, తోలండి. ఏదో తాగిన మత్తులో మాట్లాడాం, తప్పు లేదు. ప్రాణాలు జారితే ప్రమాదం. మీ ఎంజాయ్మెంట్ కానివ్వండి, అవతల నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వర్క్ తొక్క, ఈయనకు వచ్చిన వీక్నెస్ ఉంది. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు కొడతావు, పర్లేదు సార్. చెలరేగిపోతాను. ఏంట్రా స్టోర్ రూమ్ లో సెటిల్ అయ్యారు? రే ఒక్కసారి ఫోన్ ఇవ్వు మామ. రే ఆగు, ఒక్కసారి ఇవ్వరా. రే ఆగు, రే ఒక్కసారి ఆగురా. రే అందరు ఫోన్ వాడేసుకుంటున్నారా, ఒక్కసారి వాడుకుంటాను. నా రివెంజ్ కూడా తీర్చుకుంటాను. ఎవరి మీద? మా కాలనీలో ఇంగ్లీష్ టీచర్ ఉందిరా, ఒకరెక్కిన డిక్షనరీ లాగా కలర్ ఇస్తుందిరా. నేను షాపు దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడితే సింపుల్గా నవ్వేసి వెళ్ళిపోయిందిరా. అప్పుడే డిసైడ్ అయ్యానురా. ఏమని ఇంగ్లీష్ నేర్చుకుందామని? లేదురా, నా గ్లామర్ తనకి ఇంట్రడ్యూస్ చేయాలని. ఏంటి నీకు కూడా గ్లామర్ తెలుసా? నా గ్లామర్ అవతల వాళ్ళ వీక్నెస్సేరా. ఏం లేదురా, తనకి విజయ్ అనేవాడు ఎవడో ఉన్నాడు. వాడు టీచరో లెక్చరరో తెలియదు, కానీ విజయ్ అంటే చాలు తెగ ఊపేసుకుంటుందిరా. ఇక టైం వేస్ట్ ఎందుకో కానీ నీకు నెంబర్ తెలుసా? 9703319950. ఓర్ని భలే ప్రిపేర్ అయ్యవరా. ఎంతైనా ఇంగ్లీష్ కదా మామా. అయితే కానీ నవీన్ గారికి ఈ విషయం చెప్పొద్దు, ఇది వాడిల్లు. ఓకే మామా, ఫోన్ ఇవ్వు. హాయ్ బంగారం. చెప్పు బంగారం. పర్వాలేదులే, నీకు సారీ చెప్పడం మామూలే కదా. 176 బి బ్లాక్ బంజారా హిల్స్. వచ్చేయి చెప్తా. బాయ్. రే ఎలా పడిందో చూసారా బ్రిటిష్ బేబీ? సూపర్ మామా. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.